హే గాయ్స్, ఇక్కడ నేను 2 కట్వి 2 బ్యాంగిల్స్ ఇంకా 4 కట్వి 5 బ్యాంగిల్స్ తీసుకున్నాను. మీకు కావాల్సిన థ్రెడ్ని నీట్గా వ్రాప్ చేసేసుకోండి. ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకొని 2 కట్ బ్యాంగిల్ మీద ఇట్లా ఒక లైన్గా వేసుకుంటున్నాను. ఇప్పుడు దాని మీద ఒక లైన్ స్టోన్ చైన్ అయితే స్టిక్ చేసేసుకుందాం. స్టోన్ చైన్ని కరెక్ట్గా మిడిల్లోకి వచ్చేలాగా స్టిక్ చేసుకోండి. మొత్తం స్టిక్ చేసేసాక మధ్యలోకి ఇంకా అడ్జస్ట్ చేసుకోవాలంటే చేసేసుకోండి. ఇలానే సేమ్ ఇంకొక 2 కట్ బ్యాంగిల్ మీద కూడా సేమ్ అంతే అంటించేసేద్దాం. ఇప్పుడు వీటిని కాసేపు డ్రై అవనిద్దాం. ఈలోపు 4 కట్ బ్యాంగిల్లో గోల్డ్ కలర్ బ్యాంగిల్ని తీసుకుందాం. దీనికి ఫస్ట్ 4x4 mm స్క్వేర్ కుందన్ని తీసుకొని డయాగ్నల్గా అంటించుకుందాం. దానికి కింద 2 సైడ్స్ 3 mm రౌండ్ కుందన్ని అంటించుకుందాం. ఇలా బ్యాంగిల్ మొత్తం కంటిన్యూ చేసేయండి. సో బ్యాంగిల్ మొత్తం కంప్లీట్ అయిపోయాక అవుట్పుట్ అయితే ఇలా ఉంటుంది. ఈలోపు దీన్ని కాసేపు డ్రై అవనిద్దాం. అది చేసేలోపు ఇదైతే డ్రై అయిపోయింది. ఇప్పుడు బోత్ సైడ్స్ ఇలా ఫ్యాబ్రిక్ గ్లూ అంటించేద్దాం. ఇప్పుడు వీటిపైన 6K గ్లాస్ వైట్ కుందన్స్ అంటించేద్దాం. ఈ కుందన్స్ని కొంచెం క్రాస్గా అంటిద్దాం. అప్పుడు లీఫ్ షేప్లో బ్యాంగిల్ బాగా కనిపిస్తుంది. ఇలా 1 by 1 బ్యాంగిల్ మొత్తం ఇంతే అంటించేద్దాం. ఇలాగే 2 బ్యాంగిల్స్ని అయితే చేసేసుకుందాం. ఇప్పుడు ఇవి డ్రై అయ్యేలోపు 4 కట్ బ్యాంగిల్స్ని తీసుకుందాం. 4 కట్ బ్యాంగిల్ని నేను చూపిస్తున్నట్టు పట్టుకోండి. ఒక సైడ్ స్ట్రైట్ లైన్గా ప్రతి బ్యాంగిల్కి గ్లూ అంటించేసేయండి. దానిపైన 3 mm వైట్ కుందన్ అయితే అంటించేద్దాం. ఇలా 4 సైడ్స్ కంటిన్యూ చేయండి. సో మొత్తం అయిపోయాక బ్యాంగిల్స్ని అయితే ఈ విధంగా మనం స్టైల్ చేసేసుకోవచ్చు. నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మొత్తం డ్రై అయిపోయాక అవుట్పుట్ అయితే ఇలా ఉంది. బయటకు చూడటానికి చాలా అయితే బాగుందండి. కలర్ అండ్ సైజ్ కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉంది. ఇస్తే ఆర్డర్ చేసుకోండి.